సంఘం అంటే అన్నిటిని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చావు కదా, నన్ను నమ్ముకున్నావు కదా, నన్ను నమ్ముకున్న తర్వాత మళ్ళీ అవన్నీ కావాలని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? ప్రమాణం చేసినప్పుడు భార్య కలిమి ఎందును, లేమి ఎందును, అవునా, వ్యాధి ఎందును అన్ని ప్రమాణాలు చేయిస్తారు కదండి. మరి ప్రమాణం చేయించినప్పుడు భర్త బాగున్నప్పుడు భర్త దగ్గర ఉండి రోగం పట్టిన తర్వాత మంచాన్ని పట్టాడు, భర్త ఒంట్లో బాగాలేదు చూసుకోవాలన్నప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే ఎలా? అన్నింటిలో చూసుకోవాలి కదా. ఏటోనండి ఈ మధ్యన మా ఆయన సరిగ్గా నన్ను చూసుకోవట్లేదండి, అడిగింది ఏమీ కొనట్లేదండి. ఒక కంప్లైంట్. ఏంటా కంప్లైంట్? ఈ మధ్యన మా వారు ఏం కొనమన్నా ఇంట్లో కొనట్లేదండి. అది కంప్లైంటా? కొనట్లేదంటే కొంటే అది అతనికి అతని ఇంటి వారికి కూడా మంచిదే కదా, డబ్బులుంటే కొంటాడు. కొననంత మాత్రాన నీ యజమాని చెడ్డోడా? ఎందుకు అలాగ అనుకోవాలి? అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, అదిగో మేము అడిగింది ఏది కూడా నేను తీసుకురావటం లేదు, కొనటం లేదు, కనుక నేను కాపురం చేయను. కంప్లైంట్ అండి. అంటే కాపురం చేయకపోవడానికి కారణం ఏంటి? ఆయన నీకు అనుకున్నది కొని ఇవ్వకపోవడమేనా కారణం? మరి లేమి ఎందని ఎందుకు ప్రమాణం చేసావు? కలిమి ఎందు ఓకే, లేమి అంటే ఏంటి? అక్కడ ఏమి భర్త దగ్గర లేనప్పుడు కూడా నువ్వు ఆయనకి సహకారిగా ఉండాలి. కానీ నాకు ఇది కొనట్లేదు, అది కొనట్లేదు, ఇల్లు కొనలేదు, లేదా స్థలం కొనలేదు, పొలం కొనలేదు, బంగారం కొనలేదు, బట్టలు కొనలేదు అని కారణాలు చూపిస్తావా? ఇది కారణమేనా విడిపోవడానికి? ఇలాంటి లేరంటారా? ఏమమ్మా ఎందుకు నీ భర్తతో నీ సఖ్యత లేదు? ఏటోనండి ఈ మధ్య అసలు బుద్ధిగా మమ్మల్ని పట్టించుకోవడం మానేశారండి, పిల్లలు కానీ ఇంటిని కానీ పట్టించుకోవడం మానేశారండి, డబ్బులు ఏం చేస్తున్నాడో తెలియదండి అని అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నిజంగా ఉండి ఇవ్వట్లేదా, లేదంటే లేమిలో ఉండి కొనలేకపోతున్నాడు, నువ్వు అర్థం చేసుకో. నిజంగా లేమిలో ఉండే చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలి? పర్లేదులేండి, ఇప్పుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, సర్దుకుపోతాను ఉన్నదాంతో అని అనాలి. అది ఒక గృహిణి, ఒక మహిళ, ఒక ఉత్తమురాలని ఇల్లాలు భర్తతో చెప్పాల్సిన మాట. ఇగో మీరేమైపోతారో నాకు తెలియదు, మీరు అన్నిటి తెచ్చి పెట్టండి అంతే. అలా మంగు పట్టు ఆడవాళ్ళు లేరండి, చాలా మంది ఉంటారండి. నేను అడిగింది నువ్వు తెచ్చి ఇవ్వాలంతే, అది తప్పు. కనుక సంఘము అంటే అన్నిటినీ ప్రభువులా చూచి ఉన్నా లేకపోయినా సర్దుకొని పోయేదే ఉండాలి. ప్రభు అన్నింటిలో సర్దుకొని వెళ్ళిపోయాడు కదా, ఆయన జీవితం ఎలాగుందో మనకు తెలుసు. మరి నువ్వు ఆయన నమ్ముకొని ఆయన మాదిరిగా పెట్టుకుని వచ్చిన తర్వాత ఏమంటే మేము సెమినార్కి వచ్చాం కానండి, సరైన భోజనం పెట్టలేదండి, అందుకే మేము వెళ్ళిపోతున్నామండి. అలా వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారండి, ఇప్పుడు కాదులేండి, గతంలో. అవునా? ఏంటి భోజనం సరిగ్గా లేకపోతే వెళ్ళిపోతావా? ఏడు పడుకోవడానికి వసతి సరిగ్గా లేదండి, నేను వెళ్ళిపోతానండి. అసలు నువ్వు వచ్చింది ఎవరు నమ్ముకొని వచ్చావు? ఎవరి కోసం వచ్చావు? నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో యేసు ప్రభు, ఆయన పడుకోవడానికి అసలు ఏది లేదు, తలవాల్చడానికి చోటే లేదన్నాడు కదా. ఏమోనండి ఉండలేకపోతున్నాం అండి, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందండి, చాలా కష్టంగా ఉందండి. ఎవరు మీరు? నులివెచ్చని స్వభావం.